నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోలిదాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ప్రెజెంట్ సిచ్యువేషన్స్ మీద మనం మాట్లాడుకుందాం. సో అలయన్స్లో భాగంగా జనసేన పార్టీకి 24 సీట్స్ రావడంతో జనసేన క్యాడర్లో డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్స్ అవుతున్నాయి, నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి. సో దీనివల్ల ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఏమన్నా ప్రాబ్లం ఎఫెక్ట్ అవుతుంది అని అంటారా? అంటే ప్రియాంక గారు, సహజంగా రాజకీయాల్లో పొత్తు ప్రకటన తర్వాత ఒక నెగటివ్ టాక్ అనేది సహజంగా వస్తుంది. మీరు ఎన్ని సీట్లు ఇవ్వండి, 24 కాదు 30 ఇచ్చినా వస్తుంది, 40 ఇచ్చినా వస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కూడా వచ్చింది కదా. అట్టంటే తెలుగుదేశం పార్టీలో కూడా అనేక మంది సీనియర్లు అలక వహించారు. కొన్ని చోట్ల మేము సహకరించమన్నారు, కొన్ని చోట్ల కొంత చిన్న గొడవలు కూడా అయ్యాయి. అంటే సహజంగా ఒక పార్టీ పొత్తులోకి వెళుతున్నప్పుడు పెద్ద పార్టీ కంటే చిన్న పార్టీలో ఎక్కువగా అసంతృప్తులు ఉంటాయి. మొన్నటి వరకు 175 స్థానాల్లో జనసేన పార్టీకి వాళ్లే నాయకులు, వాళ్లే ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఇవాళ కేవలం 24కి పరిమితం అయ్యేటప్పటికీ ఆ 24లో మాత్రమే మేము పోటీ చేయాలా అనే ఒక బాధ, ఆవేదన ఉంటుంది. ముఖ్యంగా మీరు చూడండి, జనసేన పార్టీకి క్యాడర్ చూడండి, మీరు ఎలాంటి వాళ్ళు ఉంటారు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే వైసీపీ కావచ్చు, మీకు సీనియర్లు ఉంటారు. బాగా ఒక 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు, 50 ఏళ్ళు పైబడిన, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, ఇలాంటి సెక్టర్ అంతా ఉంటుంది. కానీ జనసేనకు మీరు చూస్తే 20 నుంచి 40 మధ్య ఉన్న యువత ఎక్కువగా జనసేన పార్టీలో ఉంటుంది. జనసేన పార్టీకి ఓటేయాలని ఆ యువత అనుకుంటుంటుంది. వీళ్ళందరూ కొంచెం ఎమోషనల్గా ఉంటారు. మీకు అర్థమైంది కదా. కొంచెం ఏజ్ యంగ్స్టర్స్ అయ్యేసరికి కొంచెం ఎమోషనల్గా ఉంటారు. ఆ ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంటారు. పైగా ఎక్కువగా సోషల్ మీడియాను వాడేది కూడా జన సైనికులే. మీరు ఒక్క మీడియా ఛానల్ జనసేనకి సపోర్ట్ చేయకపోయినా, ప్రధాన స్రవంతులు యూట్యూబ్ లేకపోతే ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మాధ్యమాల ద్వారానే జనసేనకు ఇంత స్థాయి ప్రచారం వస్తోంది. కారణం, ఎవరు డబ్బులు తీసుకోకుండా జనసేన కోసం ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా తమ భావాల్ని, తమ భావజాలాల్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేయాలని అనుకుంటారు. అందుకే జనసేనానికి ప్రధాన బలం సోషల్ మీడియానే. అలాంటప్పుడు ఎప్పుడైనా నెగిటివ్ అయితే, ఎప్పుడైనా బాధ కలిగితే ఆ బాధను కూడా ఏ ప్లాట్ఫామ్ మీద వ్యక్తం చేస్తారు? సోషల్ మీడియా ద్వారానే వ్యక్తం చేస్తారు. అయితే మొత్తం ఈ 2 రోజుల్లో చూసేసి ఇదంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ అయిపోతుందేమో, పొత్తు వికటిస్తుందేమో, ఇలా రకరకాల ఆలోచనలు మొదలవుతాయి. కానీ వాస్తవం ఏంటంటే ఇదంతా పాల పొంగు లాంటిది. వీళ్ళందరూ మీకు సోషల్ మీడియాలో చూసే కామెంట్లలో ఒక 50% ఫేక్ కామెంట్స్ చూస్తారు. మీరు ఫేక్ కామెంట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకుంటారు, ఒక ఐడి క్రియేట్ చేస్తారు. ఐడి మీరు లోపలికి డెప్త్ వెళ్ళి చూస్తే అది 2-3 రోజుల క్రితమే క్రియేట్ అయి ఉంటుంది. సో అలాంటి ఫేక్ ఐడీలు పెట్టుకొని వాళ్ళు మేము పవన్ కళ్యాణ్ కోసం ప్రాణమైన ఇద్దామనుకున్నాం, ఇవాళ పవన్ కళ్యాణ్ ఇలా చేయటం వల్ల నేను హర్ట్ అయిపోతున్నాను, ఇక సెలవు, నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలనుకుంటున్నాను. అలా ఒకటి. చంద్రబాబు నాయుడికి ఆయన వత్తాసు పలుకుతున్నారు, లేకపోతే ఆయనకు బానిసగా మారిపోయారు, అందుకే నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాను, ఇలా మాట్లాడుతుంటారు. వీళ్ళందరూ ఫేక్ అండి. నిజమైన కార్యకర్తలు కూడా ఇందులో 50% మంది బాధపడుతూ ఉంటారు. ఈ 50% మంది 2 రోజులు బాధపడతారు, వారం రోజులు బాధపడతారు మహా అయితే. మళ్ళీ 8వ రోజు మా పవన్ కళ్యాణ్, మా నాయకుడు, ఆయన గెలవాలి, అసెంబ్లీలోకి వెళ్ళాలి, 24 గెలిపించుకుందాం అని మళ్ళీ ఉత్సాహం వచ్చేస్తుంది వాళ్ళందరికీ. ఇదంతా బాధతో వచ్చిన, ఆవేదనతో వచ్చిన ఒక స్పందన వెంటనే పాల పొంగులాగా అలా వచ్చేస్తుంది. సోషల్ మీడియా మనకు మొబైల్లో వెంటనే ఫేస్బుక్ ఉంటుంది కదా, మన లోపల ఉన్న బాధను ఎక్కడైనా కక్కేస్తే మనకి తగ్గిపోద్ది కదా, అలా వెంటనే వాళ్ళు మెసేజ్ పెట్టేస్తారు. మెసేజ్ పెట్టేయంగానే ఈ ఫేక్ గాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఫేక్ పోస్టులను తీసుకుని నేను కూడా చూశాను. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళు చూసారా, పాపం ఈ అమ్మాయి జనసేనకి హార్డ్ కోర్ ఫ్యాన్ అంట, ఈ అమ్మాయి కూడా ఇలా ఫీల్ అయిపోయింది అని పెడతారు. నిజంగా అకౌంట్లోకి వెళ్ళి చూస్తే మనం ఆ అమ్మాయి పేరుతోటి అకౌంట్ 2 రోజులు 1 రోజు క్రితము క్రియేట్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చూసేదంతా ఈ నెగిటివిటీ అంతా నిజం కాదు. కొంత బాధ ఉంటుంది, ఆ బాధ తాత్కాలికం. వారం రోజుల్లో అన్ని సమసిపోతాయి. మళ్ళీ జనసేన జెండా భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. కాబట్టి ఇదేమి జగన్కి ప్లస్ అవ్వదు. ఇది కూటమి కొంచెం స్ట్రగుల్ అవుతుంది, మళ్ళీ సెటిల్డ్ అవ్వడానికి ఒక వారం 10 రోజులు అంతే. అది సార్, జోగే గారు మొన్న లెటర్ రాశారు కదా,
సీట్స్ తక్కువ వచ్చాయి, 24 సీట్సే వచ్చాయి. Hmm. సో మరి సీఎం పదవిలో ఏమన్నా షేర్ ఇస్తారా అని అనేసి అన్నారు. దానికి మీరేమంటారు సార్? అంటే ఇదంతా జోగయ్య గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అమితమైన ప్రేమ. 88 ఏళ్ళ 84 85 ప్లస్ వయసులో ఆయన హరిరామ్ జోగయ్య గారు పార్టీ కోసం పవన్ కళ్యాణ్ కోసం పడుతున్న తపనని ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. నిజాయితీగా మాట్లాడతారు ఆయన. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి ఆయనే అని మనం చెప్పొచ్చు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకోరేమో కానీ ఆయన కోరుకుంటారు. కాకపోతే ఆయన చేస్తున్న డిమాండ్ కూడా ప్రాక్టికల్గా సాధ్యం కానిది. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, మనం గెలిచిన తర్వాత మాట్లాడదాం అన్నారు. గెలిచిన తర్వాత మాట్లాడదాం అంటే జోగయ్య గారు చెప్తున్నది ఏంటంటే 24 సీట్లే తీసుకున్నప్పుడు మనం ఎట్లా గెలుస్తాం, మనం వాళ్ళని డామినేట్ చేసి అంటే వాళ్ళకి మనం అవసరం అయ్యేంత ఎక్కడుంటుంది. తెలుగుదేశం పార్టీ కనుక మనకు ఒక 50-60 స్థానాలు ఇస్తే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ఒక 125 స్థానాల్లోనో 120 స్థానాల్లో పోటీ చేస్తే వాళ్ళకి ఈ మ్యాజిక్ ఫిగర్ అయిన 88 స్థానాలు రాకపోవచ్చు. అప్పుడు జనసేన అవసరం తప్పకుంటుంది. ఇప్పుడు వాళ్ళేమో అత్యధిక స్థానాల్లో పోటీ చేసేసి డెఫినెట్గా వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం ఉంది. అటువంటిప్పుడు మన అవసరం ఏంటి అంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది 2019లో 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే 23 స్థానాలే గెలిచారు. ఈసారి మేబీ 80 దగ్గర ఆగచ్చు, 85 దగ్గర ఆగచ్చు, లేదు 90 సీట్లు వచ్చి బొటాబొట్టి మెజారిటీ వచ్చినా కానీ 24 సీట్లున్న పవన్ కళ్యాణ్ వదులుకోవటానికి చంద్రబాబు నాయుడు సాహసిస్తారా? సాహసించరు. ఖచ్చితంగా అప్పుడు పవర్లో షేర్ కూడా ఇస్తామని ఒక ఆశ కూడా ఆయన పెట్టే అవకాశం ఉంది. మనం పాజిటివ్గా థింక్ చేద్దాం ఏదైనా. అంతే తప్ప ఇవాళ ముఖ్యమంత్రి స్థానాన్ని పవన్ కళ్యాణ్కి ఇస్తాము అని చెబితే అది వేరే రకాల ఇబ్బందులకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని ఎట్లయితే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అని అంటే చెబితే జనసేన శ్రేణులు ఎంత సంతోషపడతాయో అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో కూడా ఒక నిరసన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైన ప్రయోగాలకు పోతారని నేను అనుకోను. ప్రస్తుతానికి 24 స్థానాలు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. 24 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశ కూడా ఏం లేదు. స్ట్రైక్ రేట్ 98% స్ట్రైక్ రేట్ కావాలి అంటున్నారు. అంటే 100కి 100 అనుకోండి, ఇంక 2% ఏముంది, 100% స్ట్రైక్ రేట్ అనుకోండి. 24కి 24 గెలిచి అసెంబ్లీలోకి వెళితే డెఫినెట్గా పెద్ద ఫిగర్ అది. 2009లో ఉమ్మడి రాష్ట్రంలోనే 18 సీట్లే గెలిచారు చిరంజీవి గారు. ఈవెన్ దో ఆయన అసెంబ్లీలో చాలా ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన మాట్లాడిన ప్రసంగాలను ఇవాళకి మనం వింటూనే ఉన్నాం. రైతుల గురించి అద్భుతంగా మాట్లాడారు ఆయన ఆ రోజు. అలాంటిది ఇంత సబ్జెక్ట్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఇంత వర్క్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వారాహి యాత్ర ద్వారా ఆయన ప్రతి చోట కూడా అనేక అంశాలని వెలికి తీశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నింటినీ కూడా తెలుగుదేశం కంటే ఎక్కువైనా వెలికి తీశారు. ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలో రేపు ఉంటే ఎట్లుంటుంది? 24 మందితో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉంటే ఆ సినిమానే వేరు, బ్లాక్ బస్టర్ అని చెప్పాలి మనం. కాబట్టి ముఖ్యమంత్రి స్థానం వస్తుందా లేదా, అలా చేస్తేనే ఇలా వస్తుంది, ఇలా చేస్తేనే మనకి నష్ట నివారణ జరుగుద్ది అంటే అవన్నీ కాదు. అవన్నీ ఏం జరుగుతాయి పక్కన వదిలేసి 24 సీట్లకే ఫిక్స్ అవ్వాలి అంతే. రైట్. సో ఈ 24 సీట్స్ గెలిస్తే మటుకు సినిమా వేరేలాగా ఉంటుందంటారు. గెలవాలి అని అందరం అనుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.